జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేట్ సమీపంలో 2 కార్లు ఢీకొన్నాయి. దీంతో ఒక మహిళ స్పాట్లోనే చనిపోయింది. అదే కారులో తీవ్ర గాయాల పాలైన తండ్రి, కూతుళ్లు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు కర్ణాటక నుంచి హైదరాబాద్కు వెళుతున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడంగల్ మండల కేంద్రానికి సంబంధించి చిట్లపల్లి గేటు సమీపంలో ఎదురెదురుగా వచ్చినటువంటి 2 వాహనాలు ఢీకొనడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక కారు, మరొక బొలేరో వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురిలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోవడంతో పాటు దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దాంట్లో కుటుంబం ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఉన్నటువంటి మహిళ చనిపోవడం, అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి తన తండ్రి, అదేవిధంగా కూతురు కూడా పెద్ద ఎత్తున గాయాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి, కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తండ్రి, కూతురు ఇద్దరు కూడా చనిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీరంతా కూడా కర్ణాటక నుండి హైదరాబాద్ కు కారులో వెళ్తుండగా ఈ ఘటన చిట్లపల్లి దగ్గర చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి స్థానికులు కారులో చిక్కుపోయినటువంటి వారిని అయితే బయటికి తీశారు. ఈ క్రమంలో మహిళ పూర్తిగా నుజ్జునుజ్జై కారులోనే చిక్కుకోవడంతో ఆమెను బయటికి తీయడానికి తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకైతే విచారణ చేపడుతున్నారు. అయితే ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాద సమయంలో మొత్తంగా అతి వేగం వల్ల జరిగిందా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒకే కుటుంబంలో తల్లి, కూతురు, తండ్రి ముగ్గురు చనిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు చోటు తీసుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఆ కుటుంబ సభ్యులకు చేరవడంతో అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఘోరణ విలపిస్తూ ఆ ప్రమాద స్థలానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో అక్కడ వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఉన్న వారిని కూడా పూర్తిగా కలిసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.